హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చూసినంతసేపు ఫస్ట్లో ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లేదంటే గూఢచారి అలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి ఆ ఫీలింగ్తోనే పోయా. కానీ సినిమాలో వన్స్ స్టార్ట్ అయ్యాక స్టోరీ టెల్లింగ్ కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఒక్కొక్క సీన్ని నరేట్ చేస్తూ వెళ్ళే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇదివరకు చూసే ప్రతి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగే ఉంటుంది ఈ మూవీ. కానీ ఇచ్చే ట్విస్ట్స్ కానీ నెక్స్ట్ రాసుకున్న స్టోరీ కానీ వాళ్ళు చూపించే ఎగ్జిక్యూటివ్ విధానం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో అయితే నేను ఒక దగ్గర ఇక్కడతో సినిమా అయిపోయింది, ఇక్కడతో ట్విస్ట్స్ అన్నీ లాస్ట్, ఇక్కడతో ఇన్వెస్టిగేటివ్ అంటే మూవీ లాస్ట్ అనుకున్నా. కానీ అక్కడి నుంచి అదే నేను క్లైమాక్స్ అనుకున్నా. కానీ క్లైమాక్స్ దాని మించి ఉంటుంది. అంటే అది క్లైమాక్స్ కాదు, నేను యాక్చువల్ క్లైమాక్స్ అనుకున్నా. కానీ అక్కడ మించి ఉంటుంది. నేను అక్కడే స్టోరీని బాగా ఎంగేజ్ అయ్యా. అక్కడ నుంచి స్టోరీ అనమాట ఇంకొంచెం హై పెరుగుతుంది. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయని అంటే అది యాక్టింగ్ కానీ నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్, ఎంతవరకు అయితే స్టోరీ రాసుకున్నారో ఆ స్టోరీ రాసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే చెప్పే కదా ఇంతకుముందే ఇన్వెస్టిగేటివ్ మూవీస్ లాగే అక్కడక్కడ చిన్న చిన్న కనిపిస్తాయి. కానీ అది ఓవరాల్గా అయితే కనిపించదు. సినిమా మాత్రం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటుంది. దీంట్లో ట్రైలర్లో నెక్స్ట్ పోస్టర్లో చూపించినట్టు ఇది ఒక హర్రర్ మూవీ అయితే కాదు. సేమ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగానే పోతుంది. లాస్ట్కి ఇది చేసిందంతా ఎవరు ఆయన్స్ అనేది లాస్ట్కి రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసేది కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా ఇలాంటి మూవీస్లో ఏంటంటే ఒక క్రైమ్ జరుగుతుంది, దాన్ని సాల్వ్ చేయడానికి ఎలా చేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వరకే చూపిస్తారు. ఈ సినిమాలో ఏంటంటే ఆ క్రైమ్ జరిగే దానికి వెనకున్న స్టోరీ ఏంటి, ఆ స్టోరీకి అతను ఆ క్రైమ్ జరగడానికి అతను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు అని బ్యాక్గ్రౌండ్ నుంచి డీల్ చేస్తూ వచ్చే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఇక మరి మూవీలో వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ అంటే హీరో వాయిస్ సినిమాకి సెట్ అవ్వలేదు. నాకు స్టార్టింగ్లో అలా అనిపించింది. ఎందుకంటే అంతా న్యూ ఫేసెసే కదా. హీరో బాడీ లాంగ్వేజ్కి తన ఫేస్ కట్టికి వాయిస్ నాకు స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. అదే ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఒక కొద్దిసేపు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి స్టోరీలో ఎంగేజ్ అవుతున్న కొద్దీ నాకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్గా తెలియలేదు. నా డౌట్ ఏంటంటే హీరో వాయిస్ని ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండదేమో అని నా ఒపీనియన్. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, అందరికీ ఇలానే ఉండాలండి ఇది. సో నాకు అడిగేసి వస్తే ఈ వారం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి మూవీ కావాలి అని అంటే ఈ మూవీని రికమెండ్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ మూవీ. సో మీరు కూడా వన్స్ నియర్ బై థియేటర్స్లో ఈ మూవీని ఉంటే వాచ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5.